టీ20 వరల్డ్ కప్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. అయితే పాండ్యా ఎంపికపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఈ విషయమై ప్రస్తుతం కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఒత్తిడి కారణంగానే హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్లపై ఒత్తిడి తెచ్చిందెవరనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ వచ్చినప్పటి నుంచి ముంబై జట్టులో చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో టీ20 ప్రపంచ కప్ కోసం పాండ్యాను ఎంపిక చేయకపోవచ్చనే రూమర్లు గతంలో వినిపించాయి. కానీ పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడంతో పాటు వైస్ కెప్టెన్సీ అప్పగించడం గమనార్హం. అయితే అతడి ఎంపికలో కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ సీజన్లో పాండ్యా ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో కేవలం 200 మాత్రమే చేశాడు. బౌలింగ్ లో 11 వికెట్లు పడగొట్టాడు. భారీగానే పరుగులు సమర్పించాడు. అయినప్పటికీ పాండ్యాను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారని మాజీ క్రికెటర్లు పలువురు విమర్శలు గుప్పించారు. హార్దిక్ ఎంపికపై ఒత్తిడి ఉందని కథనాలు వస్తున్నప్పటికీ ఎలాంటిదనే విషయంలో స్పష్టత లేదు. ఫస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ విభాగంలో అతడు తప్ప మరొకరు లేరా? దూబే ఉన్నప్పటికీ ఈసారి ఐపీఎల్లో అతడు పెద్దగా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు. లేకపోతే ఇతర వ్యక్తుల నుంచి ఏవైనా సూచనలు అందాయా అనేది తెలియదు. కెప్టెన్ రోహిత్ తో పాటు అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి మాత్రం హార్దిక్ ను తీసుకోవడం ఇష్టం లేదని సమాచారం. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కమిటీ మీటింగ్ లోనే ఈ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జట్టులో ఉన్నప్పటికీ అన్ని మ్యాచ్ల్లో అతడు ఆడతాడనే గ్యారంటీ లేదు. ఆరంభంలో ప్రదర్శన మెరుగ్గా లేకపోతే బెంచ్కే పరిమితం చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు జూన్ 2 నుంచి విండీస్ యుఎస్ఏ వేదికగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ టీంలను ప్రకటించాయి. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న విదేశీ ప్లేయర్లు స్వదేశాలకు చేరుకునే పనిలో ఉన్నారు.